సాహితీ దిగ్గజం ఇక సెలవంటూ మరలిపోయింది. తన రచనలతోటి తెలుగు భాషకు కొత్త వెలుగులు తీసుకొచ్చిన సినారె ఇక లేరు. అనారోగ్యంతోటి ఆయన కన్నుమూశారు. కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ఈ ఉదయం హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చనిపోయారు. సినారె మృతిపై సీఎం కేసీఆర్, పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి సాహితీ లోకానికి తీరని లోటన్నారు. కవిగా, పాటల రచయితగా ఎన్నో సేవలందించారు సినారె. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో పుట్టారు సింగిరెడ్డి నారాయణరెడ్డి. తెలుగు సాహితీ రంగంలో ఎన్నో రచనలు, కవితలు, కథలు రాశారు సినారె. ఎన్నో వందల సినీ పాటలు సినారె కలం నుంచి జాలువారాయి. ఆయన సాహిత్యానికి ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా వరించింది. సినారె రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలందించారు. తెలుగు సినిమాల్లో సినారె పాటలది ప్రత్యేక స్థానం. సినారె సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ. చిన్నతనంలోనే హరికథలు, జానపదాలు, జంగం కథలంటే ఇష్టం పెంచుకున్నారు. సిరిసిల్లల ఉర్దూ మీడియంలో చదివారు. తర్వాత ఉన్నత విద్యను కరీంనగర్లో చదువుకున్నారు. హైదరాబాద్ చాదర్ఘాట్ల ఇంటర్మీడియట్, ఉస్మానియాలో బిఏ పూర్తి చేశారు. అది కూడా ఉర్దూ మీడియంలోనే చదివారు. ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, తర్వాత డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఇక శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో చాలా గ్రంథాలు చదివారాయన. చదువు తర్వాత సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లా లెక్చరర్గా పనిచేశారు సినారె. నిజాం కాలేజ్లో కూడా అధ్యాపకుడిగా సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీలా ప్రొఫెసర్గా అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు అందుకున్నారాయన. ఇక విశ్వనాథ సత్యనారాయణ తర్వాత జ్ఞానపీఠ్ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీవేత్త సినారెనే. పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య పాఠాలు, బుర్ర కథలు, గజల్లు, వ్యాసాలు రాశారు. 1962లా గులేబకావళి సినిమాలోని నన్ను దోచుకుందు అటే అని తొలిసారి పాట రాశారు నారాయణరెడ్డి. అప్పటి సంధి మొత్తం 3500 పైగానే పాటలు రాశారు. ఆయన రచనలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇక సినారెనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లా కవితలు రాశారు. 1990లా యుగోస్లేవియాలోని సూగ్రాల్లో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు డాక్టర్ సి నారాయణరెడ్డి. సినారె సాహిత్యానికి ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, ఆశాన్ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్లతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున యూనివర్సిటీలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చింది. ఇక నారాయణరెడ్డి ఎన్నో పదవులు చేపట్టి వాటికి వన్నె తెచ్చారు. 1981లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా, 1985లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, 1989లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులుగా, 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా సేవలందించారు సినారె.
రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడి హోదాలో 7 ఏళ్లు పనిచేశారు. 1997లా ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పెద్దల సభలో ఎన్నో చర్చల్లో పాల్గొని తన ప్రసంగాలతో సభ్యుల ప్రశంసలు అందుకున్నారు. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేశారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. కవితా శైలి, ఆయన రచనల మీద ఇంకిన్ని వివరాలు బుచ్చన్న లైవ్ లో చెప్తారు. బుచ్చన్న చెప్పండి, సినారే కవిత్వాన్ని మనం ఎట్లా చూడొచ్చు? రేహనా, తెలంగాణ ప్రాంతం నుంచి ఇంకా ఆ మాటకు వస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని తర్వాత మళ్ళా అంతా పేరున్న కవి సి. నారాయణ రెడ్డి. అతని గురించి తెలిసిన వాళ్ళు, ఆయన సాహిత్యాన్ని చదివిన వాళ్ళు అభినవ శ్రీనాథుడు అని చెప్తారు. ఆయన ఇతను తీసుకున్న పదాలు కానీ పద ప్రయోగం కానీ ఇదంతా కూడా నది నడక ఉంటుంది. నది ఒక్కొక్కసారి చాలా మందరంగా వేగంగా పోతుంది, నది ఒకసారి చాలా మెల్లగా వెళ్తుంది. సినారే సాహిత్యం మొత్తంలో ఆయన గజల్స్ రాసిన, వచన కవిత్వం రాసిన, పద్యం రాసిన, పాట రాసిన, ఏ ప్రక్రియలో ఆయన రాసినా కూడా అన్నిట్లల్లా సున్నితమైన అంశాలను అంత సున్నితంగానే, ఒక ప్రేమ విషయం చెప్పినా సరే, లేదా అనుకో తిరుగుబాటు విషయం చెప్పినా సరే, ఒక ఆవేదన బాధ చెప్పినా సరే, చాలా ప్రకృతితో కూడుకున్నది, చాలా ప్రేమపూర్వకంగా ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఆయన సాహిత్యంలో నిండా కనబడతాయి. అందుకే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని రాసింది ఆయన్నే, జనం నా జెండా, జాగృతి నా ఎజెండా అని చెప్పింది కూడా ఆయన్నే. ఒక సినిమాకి వచ్చేవరకల్లా నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పదము అది ఒక సినిమాలో ఒక ఎట్లా మనసు ఎట్లా దోచుకున్నదో రాసిన ఆయన్నే ఇంకో దగ్గరికి వచ్చేవరకల్లా జనం నా జెండా అంటున్నాడు, జాగృతి చేయడమే నా ఎజెండా అన్నాడు ప్రపంచ పదుల్లో. కాబట్టి సినారే ఒకవైపున సినిమా పాటలు తీసుకున్నా, లేకపోతే కనుక వచన కవిత్వం తీసుకున్నా సరే, ప్రజలను చైతన్యవంతం చేసేటప్పుడు, లేకపోతే కనుక ఒకరి గురించి ఒకరి ప్రేమ వ్యక్తీకరణ చేసేటప్పుడు ఆయన పదప్రయోగం చాలా భిన్నంగా ఉంటుంది. విశ్వంబర తీసుకున్నా సరే, ప్రపంచ పదులు తీసుకున్నా సరే, ఆయన సాహిత్య 1988లో ఆయనకు విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు తీసుకున్న తెలుగులో ఈయన రెండవ కవి. అదే తెలుగు సాహిత్యంలో సినారేకి ముందు, సినారే తర్వాత ఇప్పటి వరకు బహుశా అతన్ని అభినవ శ్రీనాథుడు అనడానికి కూడా ప్రధానమైన కారణం తెలుగు సాహిత్యంలో పేరు పొందిన వాళ్ళు మనకు ఆ పోతన, వేమన, దానికంటే కొంచెం అటు ఇటుగా ఉన్న శ్రీనాథుడు, ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటే కనుక చాలా విషయాలను చెప్పడంలో చాలా రమ్యతతో కూడుకున్నది, ప్రేమతో కూడుకున్న చెప్పడంలో, రాతలో లేదా ఆయన మాట్లాడినా సరే మాటలో కూడా ఒక విరుపు ఉంటుంది సినారే మాట్లాడినప్పుడు. కాబట్టి ఈయన రాత ఎట్లా ఉంటుందో మాట తీరు కూడా అంతే ఉంటుంది. చాలా పొదుపుగా మాట్లాడినా సరే, మాట్లాడిన 5 నిమిషాలు 10 నిమిషాలు నిమిషం మాట్లాడినా సరే, ఆ 2 నిమిషాలు ఆయన ఎక్కడ మాట్లాడితే కనుక సభాసదులంతా కూడా చప్పట్లతో అది మారుమోగవలసిందే. కాబట్టి ఆయన రాసినట్లే ఉంటుంది, అంత ప్రభావం ఉంటుంది. ఆయన మాట్లాడినా కూడా అంతకన్నా ఎక్కువ ప్రభావం ఉంటుంది. సి. నారాయణ రెడ్డి తెలుగు వాళ్ళ గురించి, తెలుగు ప్రజల గురించి, తెలుగు వాళ్ళ ఆహార అలవాట్ల గురించి రాసిన పద్యాలకైతే అది ఇప్పటికీ క్రేజ్ ఉంది. కట్టుకునే అంగి, పంచే, వీటి గురించి రాసిన కవి ఆయన. ఇవి సినిమాలో తన పాటల్లో ఇక్కడున్న కల్చర్ను బాగా చూపించిండు. ఆధునిక పోకడలను పట్టుకుండా ఆయన వచ్చేరమ్మల సినిమాలో రాసిన అంటే ఒక ప్రకృతిని, ఒక అమ్మాయిని గురించి దాని గురించి రాస్తున్నప్పుడు కడవ మీద కడవ పెట్టి వస్తేనమ్మ, ఇది ఒక నదిలోకెళ్ళి నీళ్లు పోయినప్పుడు, ఒక నది పరిగెడుతున్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆయన సాహిత్య అక్షరాలు కూడా అట్లా 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 వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది సి. నారాయణ రెడ్డి మిగతా వాళ్లకు ఈయనకున్న తేడా. సి. నారాయణ రెడ్డి వచన కవిత్వం రాసినా సరే, పద్యాలు రాసినా సరే, చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా శృతిమెత్తగా, సున్నితంగా చెప్పడం సి. నారాయణ రెడ్డి ప్రత్యేకత. బహుశా అది తెలుగు సాహిత్యంలో అట్లా చేసిన అతి కొద్ది మందిలో ఒకరు ఇద్దరులలో ఉన్నది సి. నారాయణ రెడ్డి. ఇది పద్యాల్లో, గజల్స్లో, అతను రాసిన నాటకాల్లో, ఈ అన్నింటిలో కూడా ఆ తేడా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. బహుశా ఆయన వచ్చిన కరీంనగర్ జిల్లా, ఆయన పుట్టి పెరిగిన కరీంనగర్ జిల్లా, అప్పటికి తెలంగాణ ఉన్న వాతావరణం, ఆయనతో పాటు వచ్చిన కవులంతా కూడా బాగా లెఫ్ట్ వైపు వెళ్ళిపోయారు. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ వైపు వెళ్ళిపోయారు. కానీ కరీంనగర్ జిల్లా నుంచి పుట్టి అక్కడ విప్లవోద్యమాలు వచ్చిన ఆ జిల్లాలో పుట్టిన
సి నారాయణ రెడ్డి చాలా భిన్నంగా వచ్చింది. ఆయన సినిమా పాటలు రాస్తున్నాడు, కొంత అట్లాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా భిన్నమైన సాహిత్యాన్ని తీసుకుని వచ్చినని చెప్పుకోవచ్చు రేహనా. ఓకే, అంటే బుచ్చన్న ఆ కాలంలో ఉన్న కవుల్లో ఆయన ఎలాంటి భిన్నత్వాన్ని చూపించుకున్నారు? అతను ఉన్న సమయానికి 1988లో ఈయనకు విశ్వంబరకు జ్ఞానపీఠ అవార్డు వచ్చే నాటికి అప్పటికే సినారే కవిత్వము, అతని పాటలు, గజల్స్, పద్యాలు ఇవన్నిటి కూడా తెలుగు సాహిత్యంలో అతనికి ముద్ర ఏర్పాటు చేసినాయి. ఇంతకు ముందున్న కవులకు ఆయనకు మాట చెప్పడంలోనే, ఆ పద్యాన్ని తీసుకొని పోవడంలోనే నేను పుట్టకముందే నెత్తి మీద నీలిపొర, కాలి కింద ధూళిపొర అన్నాడు ఆయన. అంటే చెప్పడంలోనే నేను మనిషి అనేవాడు, ప్రకృతిలో మనిషి ఎట్లా ఉన్నాడు, మనిషి స్థానం ఏంది, మనిషి వ్యవహారం ఏంది, ఇట్లా ఒక చిన్న మాటలో, ఒక చిన్న పదంలో, ఒక చిన్న మాటలో అనంతమైన అర్థాన్ని తీసుకొచ్చిన కవి సినారే. అప్పటికి చాలామంది కవులు ఆయనతో పాటు ఉన్న వాళ్ళలో లెఫ్ట్ వైపు చాలామంది వెళ్ళిపోయినారు. కానీ ఈయన ఆ సమయంలోనే ఉంటూనే సినిమా రంగం వైపు వచ్చిండు. ఆ సమయంలో ఉంటూనే ఆయన సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా, విశాలంగా ఆయన ఎన్ని ప్రక్రియలలో రాయొచ్చునో అన్ని ప్రక్రియలలో రాసిండు. బహుశా అతి తక్కువ మంది కవులు ఇన్ని సాహిత్య ప్రయోగాలు చేసిన వాళ్ళు, మిగతా కవులు ఇన్ని ప్రయోగాలు చేయలేదు. ఇతను గజల్స్ రాసిన గజల్స్ ప్రక్రియలో ఆయనకు అనుభవం ఉంది, పద్యాలు ఉన్నాయి, వచన కవిత్వం ఉంది, సినిమా పాట ఉంది. ఇవన్నీ కూడా ఆయన ఒక నాటకాలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి. బహుశా ఇన్ని ప్రక్రియలు రాసిన ఒకటి రెండు కవులలో, ఒకరి ఇద్దరు కవులలో తెలుగు సాహిత్యంలో సినారే ఉంటారు. అంతకు ముందున్న వాళ్ళలో కొందరు మాత్రం కొన్ని ప్రక్రియలలోనే ఉన్నారు. కానీ ఇన్ని ప్రక్రియలలో ఉన్నది మాత్రం కేవలం సి నారాయణ రెడ్డి మాత్రమే. బహుశా మిగతా వాళ్ళకు ఈయనకున్న తేడానే అది. అటు సినిమా పాటలు తీసుకున్నా సరే, ఇటు సాహిత్యం తీసుకున్నా సరే. ఓకే, అంటే బుచ్చన్న ఇక ఆయన సినిమాల్లో కానీ సాహిత్యంలో కానీ కవిత్వం ఎట్లా ఉండేది, అంటే ఎలాంటి ప్రత్యేకతను చూపించుకున్నారు ఆయన? ఆయన సినిమా పాటలలో సాధారణంగా సినిమా పాటల్లో హీరో హీరోయిన్ మధ్య ఉండే సరసమైన పాటలు ఉంటే కనుక సి నారాయణ రెడ్డి రాసిన పాటల్లో ఎక్కడ కూడా రెండో అర్థం ధ్వనించే అవకాశం ఉండనే ఉండదు. ఇందాక మనమే ప్లే చేసిన ఒక పాట, దాంట్లో ఉన్న దాంట్లో ఇప్పుడు వస్తున్న సినిమా పాటలకు, సినారే పాటలకు చూస్తే కనుక ఒక సినిమా పాటలో ఒక వాళ్ళ డ్యూయట్ ఉంటే కనుక హీరో హీరోయిన్ మధ్య సంభాషణ ఎట్టుండాలి, హీరో హీరోయిన్ ఏమడుతుంది, ఏం చెప్పాలి, వాళ్ళ అభినయము, వాళ్ళ పాట, అంటే మనిషి నడక, మనిషి ఒకవేళ కనుక అతను ఆడితేనో పాడితే ఎట్లా ఉంటుందో ఈయన అక్షరాలు కూడా అట్లనే ఉంటాయి. దీంట్లో ద్వంద్వార్థం కానీ రెండో అర్థం కానీ ఉండదు. అది విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తున్నట్లు, చాలా ప్రేమగా చెప్తున్నట్లు. ఈ విషయాలు ఆయన సి నారాయణ రెడ్డి రాసిన అన్ని సినిమా పాటల్లో కూడా ఇదే వస్తుంది. మొన్నటి అరుంధతి సినిమా వరకు రాసిన వాటిల్లో కూడా ఎక్కడ కూడా ఆయన రాసినట్లలో రెండో అర్థం వచ్చేది కానీ, అయ్యో ఈ పదం ఇక్కడ ఉండకుంటే బాగుండేది కదా కానీ అట్లాంటి అభిప్రాయం ఎట్టి పరిస్థితి కూడా రానే రాదు. ఇప్పుడు వస్తున్న కవులలో ఒకరు ఇద్దరు అక్కడక్కడ ఉందనేమో కానీ సి నారాయణ రెడ్డి రాసినంత ప్రేమ గీతాలు ఇంతవరకు ఎవరు అంత అద్భుతంగా రాయలేదు, అంత గొప్ప వ్యక్తీకరణ కూడా ఎవరి దగ్గర లేదు. ఇక పద్యాల విషయానికి వచ్చినా సరే మామూలు విషయాలు చెప్తున్నట్లే, మామూలు మాటలు చెప్తున్నట్లే, బతకడానికి బొంబాయి పోయినాం, పైసలు తీసుకొని వస్తామేమో కానీ సుఖం లేనిది పైసలెందుకు, సొమ్ములెందుకు అన్నాడు ఆయన. మామూలు జనం మాట్లాడుకున్నట్లుగానే, మామూలుగా ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇట్లా మాట్లాడుకుంటూ అట్లనే ఆయన సాహిత్యంలో కూడా, పద్యాలలో, వచన కవిత్వంలో కూడా ఒక మొక్క గురించి రాసిన, మొలక గురించి రాసిన, చెట్టు గురించి రాసిన అతి చిన్న చిన్న పదాలతోని, చిన్న చిన్న మాటలతోని అనంతమైన అర్థాన్ని తీసుకొచ్చింది ఆయన. అందుకోసమనే తెలుగు సాహిత్యంలో ఒక ప్రేమను వ్యక్తీకరించాలంటే, ఒక ప్రశ్నించాలంటే, ఈ వ్యవస్థ ఇట్లా బాగలేదు దీన్ని మార్చాలంటే కనుక దాన్ని కూడా ఆయన చాలా అద్భుతంగా, సున్నిత సుకుమారంగా చెప్పిన కవి సి నారాయణ రెడ్డి. అందుకోసమనే ఆయన ప్రపంచ పదులు, ఆ తర్వాత విశ్వంబ తర్వాత వచ్చిన ప్రపంచ పదుల్లో కూడా అద్భుతమైన విషయాలే ఉంటాయి. సమాజానికి సంబంధించినవి, ప్రేమకు సంబంధించినవి, ఈ సమాజం మారాలనేవి, వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య అనుబంధాలు ఉంటాయి, ప్రకృతి, చాలా అద్భుతమైన ప్రకృతి వర్ణన ఉంటుంది ఆయన దాంట్లో. ఈ వర్ణనలన్నీ కూడా సి నారాయణ రెడ్డి చేసినంత అద్భుతంగా ఆ వర్ణన సినిమా పాటల్లో ఉంది, ఆ వర్ణన సాహిత్యంలో కూడా ఉంది, ఆయన రాసిన వచన కవిత్వంలో చాలా ప్రధానంగా ఎక్కువ కనబడతాయి. రహానా. ఓకే బుచ్చన్న.